అసెస్మెంట్ ప్రతి బ్యాచ్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక స్టూడెంట్కి అసెస్మెంట్ ద్వారా ఏ మాడ్యూల్లో స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ మాడ్యూల్లో ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అనేది మనం ఒక ఫీడ్బ్యాక్ ద్వారా మనం షేర్ చేయడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో రిపోర్ట్ కార్డ్లో మనం ఏం చేస్తామంటే ప్రతి మాడ్యూల్ యొక్క స్కోర్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కోర్ కార్డ్స్ అనేది ఏ నోటేట్ చేస్తుందంటే అతను స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఉన్నాడా, లేకపోతే ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా అనేది మనం క్లియర్గా మనం అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి మాడ్యూల్లో ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ ఆ ప్రొఫెషన్స్ ఇస్తూనే ఓవరాల్గా అతను జాబ్ రెడీగా ఉన్నాడా లేదా అనేది కూడా మనం చివరిలో మెన్షన్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఏ రోజు ఉంటుంది అనేది డీటెయిల్స్తో పాటు, ఒకవేళ తను సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళకి మళ్ళీ మనం ఏం చేస్తామంటే రివిజన్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ మెంటర్స్ దగ్గరికి వెళ్ళి లేదా వారి ప్లేస్మెంట్ పిఓసి దగ్గరికి వెళ్ళి ఆ రివిజన్ సెషన్ స్కెడ్యూల్స్ని తీసుకొని అటెండ్ అయ్యి ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఇంకో అసెస్మెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎవ్రీ 35 days to 40 days విండోలో జరగడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్యాండిడేట్ ప్లేస్మెంట్స్కి దగ్గర అవ్వాలి, ప్లేస్మెంట్ సెక్యూర్ చేసుకోవాలి. ఈ మెథడాలజీ మేము ఫాలో అవుతాం.